నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. పోలీసులు అధికారంలో ఉన్న వాళ్ళ కోసం చట్టాన్ని ధిక్కరించి చట్టాన్ని కాపాడవలసిన పోలీసులే చట్టాన్ని పక్కన పెట్టి అధికారంలో ఉన్న వాళ్ళకు సేవ చేయడం కోసం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం పని చేయడం అనేది దేశంలో చాలా కాలంగా సాగుతున్నది. ఇప్పుడు మరింత పెట్టరేగిపోయింది. పోలీసులు తమ డ్యూటీ ఎన్నడూ చేయట్లేదు. తాము చేయాల్సిన డ్యూటీని పక్కన పెట్టేశారు. ఎప్పుడు అధికార పక్షం ఏం ఆర్డర్లు ఇస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి వాళ్ళ. అధికార పక్షం ప్రతిపక్షం వాళ్ళను హింసలు పెట్టడానికి, వాళ్ళను ఇబ్బందుల పాలు చేయడానికి పోలీసులకు ఆర్డర్లు ఇస్తుంది. లేదు, పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు వచ్చినప్పుడు ఆ తిరుగుబాటును అణిచేయడానికి, ప్రజలను రకరకాల పద్ధతుల్లో హింసలు పెట్టడానికి, వాళ్ళని అక్రమ కేసులు పెట్టి జైళ్ళ పాలు చేయడానికి పోలీసులు పనికొస్తారు. వాళ్ళకి పోలీసులు దానికోసం తప్ప చట్టాలు కాపాడడానికి, ప్రజలను కాపాడడానికి ఏ పని చేయటం లేదు. మొత్తం దేశవ్యాప్తంగా పాలకుల కోసం వాళ్ళు చేస్తున్న పని ఎంత దాకా వెళ్ళిపోయిందంటే, చట్టాన్ని పక్కన పెట్టేసి, చట్టాన్ని తుంగలో తక్కేసి అధికార పక్షం నాయకుల కోసం చేస్తున్న పని రెండు రాష్ట్రాల పోలీసుల మధ్యనే ఘర్షణ రేకెత్తించి దాకా వెళ్ళిపోయింది. పోలీసుల మధ్యనే గొడవ, పోలీసు వ్యవస్థలో ఘర్షణ. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ? రెండు ఉదాహరణలు మనం చూద్దాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండు ఢిల్లీ. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ మధ్య ఒక కేసు పెట్టారు తెలుగుదేశం వచ్చిన తర్వాత. గత వైసీపీ పాలనలో రఘురామకృష్ణరాజు గురించి మనకు తెలుసు. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి హింసల పాలు చేశారనేది ఆరోపణ. ఆ హింసల పాలు చేసిన అధికారులందరినీ ఎట్లయినా సరే కక్ష తీర్చుకోవాలి అధికారుల మీద. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆ పనిలో ఉన్నాడు. తెలుగుదేశంలో చేరాడు కాబట్టి, అధికారంలో ఉంది కాబట్టి. బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉంది. ఎట్లా బీజేపీ పాలన అంటే చట్టబద్ధ పాలన ఎట్లాగో కాదు. దానికి చట్టము, రాజ్యాంగం అంటే బీజేపీకి నచ్చదు. అసలు చాలా వ్యతిరేకత. ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు కూడా అదేవిధంగా తయారయ్యాడు. పవన్ కూడా సేమ్ దారి. ఇప్పుడు వాళ్ళు తన కక్ష తీర్చుకోవాలి. నిజంగానే హింసల పాలు చేసిందని అనుకుందాం, కానీ కక్ష తీర్చుకోవడం కోసం హింసల పాలు చేసినందుకు కేసు పెట్టి చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలి కదా ఒకవేళ నిజమే అయితే. కానీ కక్ష తీర్చుకోవడం వల్ల ఉండదు. దానికి చట్టంతో పని లేదు. చట్ట విరుద్ధంగా కూడా ఎన్ని పనులైనా చేయొచ్చు. ఆ కేసులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీస్ అధికారులను అరెస్టులు చేశారు, ఇంట్రాగేషన్ చేశారు. అవి చాలా అయిపోయినాయి. ఇంకొక ఐపీఎస్ అధికారి ఉన్నాడు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్. ఆ సునీల్ నాయక్ ఇప్పుడు బీహార్లో పనిచేస్తున్నాడు. ఫైర్ డిపార్ట్మెంట్ ఐజీగా బీహార్లో పనిచేస్తున్నాడు. అతని మీద కేసు, అతను ఎట్లయినా తీసుకురావాలి, ఇక్కడికి తీసుకొచ్చి కేసు బనాయించడం, హింసల పాలు చేయడం, ఏదో ఒకటి చేయాలి. కక్ష తీర్చుకోవాలి రఘురామకృష్ణరాజు. కేసు పెట్టారు కాబట్టి నిజంగానే అతని మీద కూడా ఆ కేసు పెట్టి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా చేర్చి ఇక్కడ ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి బీహార్ వెళ్ళి బీహార్ పోలీసుల అరెస్ట్ వారెంట్ చూపించి వాళ్ళ అనుమతి తీసుకొని అప్పుడు సునీల్ నాయక్ను పట్టుకొని రావడం అనేది పద్ధతి. కానీ మన పోలీసులకు ఇటువంటి పద్ధతులు నచ్చవు. చట్టబద్ధ పద్ధతులు అస్సలు నచ్చవు. చట్టం ఉన్నది పేద ప్రజల కోసం, ప్రజల కోసం చట్టం ఉన్నది. ప్రజలందరి కోసం చట్టం ఉంది కాబట్టి మా కోసం కాదు అని రాజకీయ నాయకులు అనుకుంటారు, పోలీసులు కూడా అనుకుంటారు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఒక 10 మంది పోలీసులు ఒక టీం ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఎస్పీ, విజయనగరం ఎస్పీ ఆయన దామోదర్. అప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉండేవారు ఈ సంఘటన జరిగినప్పుడు. ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు కాదు, అప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉండేవాడు. ఇప్పుడు విజయనగరం ఎస్పీ. ఆయన నాయకత్వంలో ఒక 10 మంది పోలీసులు బీహార్ పాట్నా వెళ్ళారు. అక్కడ సునీల్ నాయక్ ఉంటారు. సునీల్ నాయక్ పోలీస్ క్వార్టర్స్లో ఉంటాడు. ఏ చట్టబద్ధమైన పనులు చేయకుండా, అరెస్ట్ వారెంట్ తీసుకోకుండా డైరెక్ట్గా ఆయనను కిడ్నాప్ చేసి పట్టుకురావాలనేది వీళ్ళ ఆలోచన. కిడ్నాపే అంటారు దాన్ని, అరెస్ట్ అన్నారు. చట్టవిరుద్ధంగా ఉన్నది కాబట్టి కిడ్నాప్. వెళ్ళి తెల్లవారుజామున 4 గంటలకి పోలీస్ క్వార్టర్స్ ప్రహారీ గోడలు దూకి ఎవరు చేస్తారు ఈ పని? దొంగలు, కిడ్నాపర్లు చేస్తారు.
గోడలు దూకి ఈయన ఇంట్లోకి దూరి తలుపు కొట్టగా ఆయన తీసి ఉండొచ్చు, వెంటనే ఇంట్లోకి దూరారు. సునీల్ నాయక్ ఇంట్లో సునీల్ నాయక్తో పాటు వాళ్ళ అమ్మ కూడా ఉంది, ముసలామె. ముందు ఆమెను ఒక రూమ్లో వేసి తాళం వేసి ఆ రూమ్కి సునీల్ నాయక్ను పట్టుకొని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని కిడ్నాప్ అన్నారు, అంతకు మించి వేరే అనడానికి కూడా లేదు. సునీల్ నాయక్ వెంటనే అక్కడ అరుపులు మొదలుపెట్టాడు. ఎవరో వచ్చారు, నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది ఆయన అనుకొని ఉంటాడు. లేదా పోలీసులైనా ఈ విధంగా వారెంట్ కూడా లేకుండా రావడాన్ని ఆయన వెంటనే అందరికీ తెలియజేయాలనుకున్నాడు. పెద్దగా అరుపులు అరవడంతో అవి పోలీస్ క్వార్టర్స్ కాబట్టి చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న పోలీసులు అందరూ పరిగెత్తుకొచ్చారు. అక్కడ చూస్తే లోపల పెనుగులాట జరుగుతుంది. కిడ్నాపర్లు వచ్చి సునీల్ నాయకుని తీసుకెళ్తున్నారని అక్కడ అందరు పోలీసులు అనుకున్నారు. వెంటనే తుపాకులు తీసుకొచ్చి ఇల్లు చుట్టుముట్టారు పోలీసులు, బీహార్ పోలీసులు. లోపల ఉన్న కిడ్నాపర్లకు, వీళ్ళ దృష్టిలో కిడ్నాపర్లు, వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు, వదిలేసి బయటకు వస్తారా, కాల్ చేయమంటారా అని. కానీ అది అలా కొనసాగుతుండగానే సాయంత్రం రాత్రి 4-5కు మొదలైతే ఈ కథ 10-11 దాకా సాగింది. ఇది ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ వచ్చాడు. ఈ విషయం తెలుసుకొని వెంటనే అవుట్న ఆయన ఇంకొంతమంది అధికారులు లోపలికి వెళ్ళారు, ఏం జరుగుతుందో అని. లోపలికి వెళ్ళాక వీళ్ళు సీరియస్గా గద్దించడంతో అప్పుడు చెప్పారు వాళ్ళు, మేము ఆంధ్రప్రదేశ్ పోలీసులము, సునీల్ నాయకును అరెస్ట్ చేయడానికి వచ్చామని. షాక్ అందరూ. అరెస్ట్ చేయడానికి ఇట్లా ఎవరైనా వస్తారా? గోడలు దూకి అక్రమంగా, అందులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడానికి. అరెస్ట్ వారెంట్ అడిగారు వాళ్ళు, ఉందా అని. లేదు. ఎఫ్ఐఆర్ కాపీ ఉందా? లేదు. ఏదీ లేదు వాళ్ళ దగ్గర. కిడ్నాప్ చేయడం తప్ప దాన్ని ఇంకేమన్నారు, ఏదీ లేకుండా పోయారు అంతే. అప్పుడు పాట్నా పోలీసులు ఒప్పుకోలేదు, మేము ఆయన అరెస్ట్ తీసుకెళ్ళడానికి ఒప్పుకోము, మీరు అరెస్ట్ అని మేము అనుకోవట్లేదు, దాన్ని కిడ్నాప్ అనుకుంటున్నాం, తీసుకెళ్ళడానికి మేము ఒప్పుకోలేదు అని. పొద్దున్న దాకా సాగింది. పొద్దున కోర్టులో సునీల్ నాయక్ తరపు లాయర్లు కోర్టులో పిటిషన్ వేశారు, ఇట్లా జరుగుతుంది అక్కడ అని. కోర్టు సీరియస్ అయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పోలీసులు 10 మందిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తాము మీరు ఇట్లే వ్యవహరిస్తే అని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వెంటనే అక్కడి నుంచి వచ్చేసిన పోలీసులు కోర్టుకు వెళ్ళి అఫిడవిట్ దాఖలు చేశారు. అప్పుడు సునీల్ నాయక్ను అరెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వాలని, అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని అఫిడవిట్ దాఖలు చేశారు. ఎందుకు అంత, ఒకవేళ పోలీసులు చుట్టుముట్టి అక్కడ వీళ్ళని ఆపకపోతే ఏం జరిగేది? కిడ్నాప్ చేసి ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో కొట్టేవాళ్ళు, హింసలు పెట్టేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? ఇంత చట్టవిరుద్ధంగా పోలీసులే ప్రవర్తించడం అనేది, అందులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఈ విధంగా చేయడం అనేది ఎవరి ఆనందం కోసం? రఘురామకృష్ణ కళ్ళల్లో ఆనందం చూడడమే ఇప్పుడు పరమావధ పోలీసులది. రఘురామకృష్ణరాజు కోసం చంద్రబాబుతో సహా బీజేపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి చట్టాన్ని తుంగలు దొక్కేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టు ద్వారా వీళ్ళు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి తీసుకురావచ్చు. అది పెద్ద కథ కాదు వాళ్ళకి. కానీ ఇప్పుడు వాళ్ళు బీహార్ పోలీసులు కుత ఉడికిపోతున్నారు. కోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది. ఇట్లా దొంగల మాదిరి వచ్చి ఈ విధంగా చేయడం ఏంటని. ఇక రెండో ఇన్సిడెంట్ ఇది. ఈ ఇన్సిడెంట్ ఏపీకి, మనం మాట్లాడుకున్న ఇన్సిడెంట్ ఏపీలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ బీహార్లో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి. 2 ఎన్డీఏ ప్రభుత్వాలే. కానీ పోలీసుల మధ్య ఘర్షణకు కారణమైంది ఏపీ పోలీసులు చేసిన చట్టవిరుద్ధమైన పని. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది, ఢిల్లీ పోలీసులు చేసింది. ఈ మధ్య ఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరిగింది, మనందరం చూసుంటాం. అందులో గల్గోటియా చేసిన ప్రహసనం, మోసాలు చూసుంటాం మనందరం. చాలా వైరల్ కూడా అయ్యాయి. ఆ ఏఐ సమ్మిట్లో మోడీ చేస్తున్న అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఇండియా యుఎస్ డీల్కి వ్యతిరేకంగా, ఇంకా చాలా మోడీ చేస్తున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 10 మందో 20 మందో నిరసన తెలపడానికి వెళ్ళారు. షేట్ క్లిప్పేసి బనీళ్ళు పట్టుకొని నిరసన తెలిపారు. అది బీజేపీకి చాలా కోపం వచ్చింది. బీజేపీకి వాళ్ళు చాలా పనులు చేశారు ఇట్లాంటివి. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంతకంటే దారుణంగా చేశారు. ఇది నిరసన మాత్రమే.
నిరసన ప్రజాస్వామిక హక్కు. ఈ ప్రజాస్వామిక హక్కుల్ని బీజేపీ ఎప్పుడు పట్టించుకున్న పాపన పోలేదు. బీజేపీకి ప్రజాస్వామ్యం అంటేనే మంట, దానికి మనుస్వామ్యం కావాలి, ప్రజాస్వామ్యం వద్దు. కాబట్టి వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టింది, కొంతమందిని అరెస్ట్ చేసింది. ఇంకో 3 అరెస్ట్ కావాల్సి ఉంది. ముగ్గురు పేరు సౌరభ్, అర్బాజ్, సిద్ధార్థ్ అనుకుంటా, కాంగ్రెస్ కార్యకర్తలు. 3 అరెస్ట్ చేయాల్సి ఉంది. ఆ 3 హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారనేది పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న 3 అరెస్ట్ చేయడానికి వేరే రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి ఢిల్లీ కోర్టు నుండి అరెస్ట్ వారెంట్ తీసుకొని హిమాచల్ ప్రదేశ్లో పోలీసులకు ఇన్ఫామ్ చేసి, ఇట్లా అరెస్ట్ వారెంట్ ఉందని ఇన్ఫామ్ చేసి వాళ్ళ సహాయంతో వాళ్ళ 3 అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది ఒక పద్ధతి. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, బీఆర్ఎల్ని ఇక్కడ పోలీసులు ఎట్లా చేశారు. అదేవిధంగా వీళ్ళు కూడా ఆ పద్ధతులు, ఆ చట్టాలు మన కోసం కావు అనేది నిర్ణయానికి ఎప్పుడో వచ్చారు. కాబట్టి ఇక్కడి నుంచి ఒక 20 మంది పోలీసులు వెళ్ళారు హిమాచల్ ప్రదేశ్. వాళ్ళ 3 ఎక్కడ తెలుసుకున్నారు, 3 అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు. దాన్ని కూడా కిడ్నాపే అనాలి, చట్ట విరుద్ధం కాబట్టి కిడ్నాపే, అంతకుమించి ఏం కాదు. ఈ విషయం హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు తెలిసింది. వెంటనే హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వాళ్ళు ఎక్కడి నుంచి పోతున్నారో తెలుసుకొని ఢిల్లీకి వెళ్తుండగా మధ్యలో అడ్డుకొని వాళ్ళని దింపారు. ఆ రోడ్డు మీద రాత్రిపూట జరిగిన వాగ్వివాదాలు దేశమంతా చూసింది సోషల్ మీడియాలో. మీరు ఈ విధంగా చట్టవిరుద్ధంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం ఎలా సరైనది అని హిమాచల్ ప్రదేశ్లో అడుగుతున్న ప్రశ్నలకి జవాబులు ఇవ్వలేకపోయారు ఢిల్లీ పోలీసులు. వీళ్ళ మీద కేసు ఉంది కాబట్టి తీసుకెళ్తామనే మాట తప్ప అరెస్ట్ వారెంట్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, కాపీ లేదు. అయినా వీళ్ళని పట్టుకెళ్ళిపోతాం, మాకు హక్కు ఉంది అని మాట్లాడడం మొదలుపెట్టారు. చాలాసేపు ఈ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత మీ మీద కిడ్నాప్ కేసు పెడతామని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వీళ్ళని బెదిరించారు కూడా. చివరికి వీళ్ళందరినీ పట్టుకొని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వాళ్ళ 3 కాంగ్రెస్ కార్యకర్తలని, ఈ 20 మంది పోలీసులను కూడా పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో పెట్టారు. వీళ్ళ మీద కిడ్నాప్ కేసు పెట్టారు. ఆ 3 వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అనేది వీళ్ళు పెట్టిన కేసు. కోర్టు ఆ 3 వదిలేసింది. కిడ్నాప్ కేసుని వాయిదా వేసింది. మళ్ళీ కొద్ది రోజుల్లో కిడ్నాప్ కేసు మళ్ళీ అది నడుస్తుంది కేసు ఎట్లా. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒక రాష్ట్ర పోలీసులకు ఇంకొక రాష్ట్ర పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం రావడానికి కారణం ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఘర్షణ జరిగింది? ఒక దగ్గర ఉన్నది ఐపీఎస్ ఆఫీసర్, ఐజీ స్థాయి వ్యక్తి, ఇంకొక దగ్గర ఉన్నది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఉన్నది కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి వాళ్ళని రక్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. చట్ట వ్యతిరేకంగా వీళ్ళు వెళ్ళారు పోలీసులు కాబట్టి అవతల వాళ్ళు రక్షించే ప్రయత్నం చేశారు. ఇదే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా, ఇక్కడ ఐపీఎస్ అధికారి కాకుండా ఒక మామూలు వ్యక్తి, సాధారణ మనిషి మీద పోలీసులు ఈ విధంగా చేస్తే ఎవరు రక్షిస్తారు వాళ్ళని? ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్ వెళ్ళి ఒక మామూలు వ్యక్తిని ఇలా ఎత్తుకొని కిడ్నాప్ చేసి తీసుకొస్తే బీహార్ పోలీసులు అడ్డుకుంటారా? ఢిల్లీ పోలీసులు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి ఇంకెవరినో కిడ్నాప్ చేసి ముస్లింలను టెర్రరిస్టులు అని చెప్పి ఏదో కారణం ఇంకోటి చట్టవిరుద్ధంగానే ఎత్తుకొచ్చేస్తే, కిడ్నాప్ చేస్తే హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అడ్డుకుంటారా? ప్రజల మీద దాడులకు, ప్రజల మీద హింసలకు సంబంధించి అందరు ఏకమవుతారు. అది ఢిల్లీ పోలీసులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కావచ్చు, హిమాచల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఎవరైనా అందరు ఏకమవుతారు. పాలకులు కూడా ఏకమవుతారు. అది బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ సంబంధం లేదు. దీంతో ఎవరి ప్రయోజనాలు అనేది ఇక్కడ ముఖ్యం. ఆ కేసు, ఆ సంఘటనకు సంబంధించి అందులో ఎవరి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి అనేది ముఖ్యం. ప్రజలు వర్సెస్ కార్పొరేట్లో, అధికార పక్షాలు, పోలీసులు అనే పరిస్థితికి వచ్చేసరికి ప్రజలు నేరస్తులైపోతారు ప్రభుత్వాల దృష్టిలో, పోలీసుల దృష్టిలో. ఎంత అమాయకులైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వాడైనా సరే ఒక్కసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానో పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడితే అతిపెద్ద క్రిమినల్ అయిపోతాడు.
అంతర్జాతీయ క్రిమినల్ అయిపోతాడు వీళ్ళ దృష్టిలో. కానీ ఇలాంటి పరిస్థితి వచ్చేసరికి వాళ్ళని కాపాడుకునే పరిస్థితికి వచ్చేసరికి పోలీసులే వ్యతిరేకంగా నిలబడతారు. కనీసం పోలీసులు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ప్రమాణం చేసి వచ్చాం కదా చట్టబద్ధంగా పనిచేయడానికి. ఆ చట్టబద్ధంగానే పనిచేస్తున్నామా? మనకు ఆర్డర్లు ఇచ్చే మంత్రుల మాట మీద ఆధారపడే మనం పనిచేస్తున్నామా? ఆ మాటే మనకు చట్టమా? ఎన్నడైనా ఒక్కసారైనా ఆలోచించారా? ఆ ఊబిలో కూరుకుపోయారు మీరు. దాని ద్వారా వచ్చే ప్రమోషన్లు, దాని ద్వారా వచ్చే లాభాలు అది ఒక్కటే చూసుకుంటున్నారు. కానీ మీరు చేస్తున్న పని చట్టవిరుద్ధం అనే విషయం ఒక్కసారి ఎన్నడైనా ఆలోచించారా? మనుషులు ఎవరైనా రేపు జరిగితేనో, ఇంకేదైనా పెద్దవాళ్ళ మీద దాడులు జరిగితేనో వెంటనే ఎన్కౌంటర్లు జరిగిపోతాయి. నెక్స్ట్ డేనే ఎన్కౌంటర్ అయిపోతుంది. చాలా ఈజీగా ఏ చట్టము అక్కడ వర్తించదు వాళ్ళకి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్కౌంటర్ అనే మాట కూడా లేదు. ఇప్పుడు చెరువులో పడి చనిపోతుంటారు, అందరు బావుల్లో పడి చనిపోతుంటారు నిందితులు. నిజంగా రేప్ చేసిన వాడు అతనేనా కాదా, లేదు ఆ నేరం చేసిన అతనే చేశాడా చేయలేదా, ఈ విషయాలు తేల్చాల్సింది ఎవరు? కోర్టు కదా. కోర్టు దాకా తీసుకెళ్లకుండా మీరే నేరం ఆరోపించి, మీరే కేసు పెట్టి, మీరే తీర్పు చెప్పి, మీరే శిక్ష వేయడం అనేది ఇదేం రాజ్యాంగం? మరి ఏ దేశంలో బతుకుతున్నాం మనం? ఆటవిక దేశం. దీన్ని ఆటవిక దేశం అంటారు. ఇట్లా పోలీసులు ప్రవర్తిస్తే దాన్ని ఆటవిక దేశం అంటారు. చట్టబద్ధ దేశం అనరు దీన్ని. ఇంత చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్న పోలీసులు ఎవరి కోసం చేస్తున్నారు ఇవన్నీ? వాళ్ళ సొంత ప్రయోజనాలా? అధికారుల కంటే ప్రమోషన్లు. కింది స్థాయి పోలీసులకు ఏముంటుంది పాపం? అధికారులు ఏం చెప్తే అది వినడం తప్ప వేరే మార్గం లేదు. వినకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఉండవు. ట్రాన్స్ఫర్లు ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఆ పరిస్థితి వాళ్ళ దేశంలో పోలీసు వ్యవస్థల మధ్యనే ఘర్షణ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనేది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.